రైట్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాళేశ్వరంకి సంబంధించినటువంటి విషయంలో భారీ ఎత్తున సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తూ ఉన్నాయి. మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం సార్ ఎలా చూడొచ్చు అంటే కన్నెపల్లి పంప్ హౌస్ ఎత్తితే 40 ఊర్లు మునిగిపోతుంది, భద్రాద్రి రాముడు గురి కూలిపోతారని రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఎలా చూడొచ్చు? అంటే అవగాహన లేకుండా పిచ్చోళ్ళు లెక్క మాట్లాడడం. కింద పోలవరం నిండి అంటే బ్యాక్ వాటర్ తోటి భద్రాచలం మునుగుతుంది ఎవరు నమ్మేటట్టు ఉంటుంది. కిందకెళ్ళి వచ్చిన నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే అక్కడ పోయి పోలవరం దగ్గర నీళ్ళు ఆగే పరిస్థితి ఉన్నప్పుడు పోలవరం వల్ల మునిగిపోతా తప్ప ఎట్టి పరిస్థితులలో గోదావరి మేడిగడ్డ దగ్గర నీళ్ళు వదిలిపోతే ఇప్పుడు పోలవరం కొట్టుకుపోయి భద్రాచలం కొట్టుకుపోతూ 44 ఊర్లు మునిగిపోయారు. అంటే అవగాహన రహితంగా కాళేశ్వరపు ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని చూపించడానికే ఆ దిష్టి బొమ్మని దాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ గొప్పగా సుప్రీంకోర్టు సైతం మహా అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పింది. మరి ప్రపంచం మొత్తంలో అతి పెద్ద ఎత్తిపోతల పథకంగా పేరు ఉన్నది, బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉన్నది. ఆ పోలవరము కట్టిన తర్వాతనే దానికి దాదాపు 15 రిజర్వాయర్ల ద్వారా తెలంగాణ మొత్తం కూడా సస్యశ్యామలం అయిపోయి మొత్తము భారతదేశానికి అన్నపూర్ణగా పేరు వచ్చిందంటే ఈరోజు కేసీఆర్ గారి పాలనలో రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ చేసి గొప్పగా సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ గారిది. ఆ పేరు పోవాలనే దానికి ఎన్ని ప్రయత్నం రాక్షసానందమైనది. రేవంత్ రెడ్డి దేవతలు ఏదో పూజ చేస్తుంటే రక్తాన్ని పోషించే రాక్షస లక్షణం, ఆయన రాక్షస లక్షణాలే ఉంటాయి, డిస్ట్రక్టివ్ నేచరే ఉంటాయి. హైడ్రా పేరుతో కూలగొడితే సంతోషం, తర్వాత మూసీ ప్రక్షాళన పేరుతో కూలగొడతా అనుకున్నాను. నేను హిట్లర్ వారసుని, ఆయన నాకు ఆదర్శం అని చెప్పుకునే నీచమైన జాతి. లక్షల మందిని చంపిన హిట్లర్ ఆయనకు ఆదర్శం అని చెప్తాడు. ఇరాక్ ఇజ్రాయెల్లో జరిగి చనిపోతున్న విధ్వంసం ఎట్లున్నదో నా దగ్గర ఎట్లున్నదో అహహ నవ్వే పరిస్థితి. ఎంత నికృష్టమైన మనిషి అంటే భారతదేశం మొత్తం కాదు ప్రపంచంలో కూడా అంత దరిద్రుడు ముఖ్యమంత్రి అవ్వడం అనేది మన తెలంగాణ దురదృష్టం. అంటే ఎందుకంటే నిన్న ఎంత ముఖ్యమంత్రి గారు అంత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉన్నట్టే మీ సుదీర్ఘ రాజకీయ కాలంలో ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారిని ఎప్పుడన్నా చూస్తారు? ఈ మాటల మీద మీ వాక్యాలు? సో అంతేనా, అవగాహన లేని పిచ్చోకి రాయించినట్టు తులుగకు పాలన అన్నప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం. 1.8% ఓట్లతో ఓడిపోయినప్పటికీ ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు చేసిన సంక్షేమ పథకాలే ప్రజల్లో నడుస్తున్నాయి. ఇంకా అభివృద్ధి ఉన్నది. మొత్తము ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ వర్గము దగ్గరైంది అని చెప్పడానికి ఏ వర్గం లేదు. రైతాంగానికి వ్యతిరేకము, మహిళా లోకానికి వ్యతిరేకము, విద్యార్థులకు వ్యతిరేకము, నిరుద్యోగులకు వ్యతిరేకము, రిటైర్డ్ ఉద్యోగస్తులకు కూడా వ్యతిరేకం. మరి ఎవరు టీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ శ్రేణులు ఏమైనా వాటికి దగ్గర ఉన్నాయంటే మేము ఇక మళ్ళీ వచ్చేది లేదు, ఎక్కడ దొరికినంత దోసుకుందామని చెప్పేసి ఆ పనిలో కింది కార్యకర్తలు పెద్ద నాయకులు 4 సీఎంలు తయారైంది, ఎప్పుడు వాడు దిగిపోతే మేము వస్తామన్నట్టు మిగతా సహచార మంత్రులు చూస్తూ ఉన్నారు. ఆయనేమో ఏఐసిసికి ఏటీఎంగా మారి ఆయన రాహుల్ గాంధీకి కప్పం కడుతూ ఆయన పదవిని కాపాడుకుంటున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ఇక ఇప్పుడు కూడా ఆయన రాజకీయ చాప్టర్ క్లోజ్, ఇక జీవితంలో మళ్ళీ ఏమయ్యే పరిస్థితే లేదు. అంటే సార్ ఎందుకని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సాధ్యమైనటువంటి నీళ్ళ పంపిణీ, సాగునీళ్ళు ఇవ్వడంలో రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వలేకపోతాం? అది ఇవ్వడానికి ఇప్పుడు ఇంత సాక్ష్యాధారాలతో చూపించడం జరిగింది. రిటైర్డ్ ఇంజనీరింగ్ సంఘం వాళ్ళు లెటర్ ఇచ్చి వెంటనే మీరు నీళ్లు విడుదల చేయండి, రైతులను ఆదుకోండి అని చెప్పేసి వాళ్ళు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికిప్పుడు అక్కడ 93 మీటర్ల హైట్ ఉంటేనే సరిపోతాయంటే 97 మీటర్ల హైట్ వాటర్ పోతూ ఉన్నది. మేడిగడ్డ గేట్లు మూసెత్తి వచ్చిన నీళ్ళు కాదు, వరదాట్లు వస్తూ ఉన్నది. ప్రాణహిత కలిసక్కంచెలు నీళ్ళు ఎక్కువ, అవి బ్యాక్ వాటర్ కూడా కాదు, కిందికి ప్రవాహం పోతూ ఉన్నది. ఈ లెవెల్కి ఇక్కడ నీళ్లు ఉన్నాయి. కాబట్టి పంపులు ఆన్ చేస్తే ఎలాంటి మేడిగడ్డకు నష్టం లేదు, కింద ఉన్న భద్రాచలానికి అసలుకే నష్టం లేదు. నవ్వులాట ఉన్నది ముచ్చడంతా. హరీష్ రావును కేటీఆర్ను పదే చంద్రశేఖర్ రావును సన్యాసి మేము 2028 కాదు 2029లో అధికారంలోకి రాబోతా ఉన్నాం, 182 స్థానాలు వస్తే మొత్తానికి మెజార్టీ మాదే, ఎంపీ స్థానాలు మావే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా చూడొస్తారు? ఇప్పుడు తుపాకీ రాముడు ఎన్నో మాటలు మాట్లాడతారు, వినేటప్పుడు సొంపుగా ఉంటాయి, కానీ వాస్తవం అట్లా ఉండదు కదా. సో తప్పకుండా ప్రజలు ఇచ్చే తీర్పుకి ఎవరైనా కట్టువారు. రెఫరెండం 2029 అని చెప్తున్నావు కదా, రెఫరెండం ఏంటి అంటే ప్రజలు ఇచ్చే తీర్పు ఏంటంటే సింగిల్ డిజిట్ 10 స్థానాల లోపే కాంగ్రెస్ ఉంటుంది తప్ప పై వచ్చే పరిస్థితి లేదు. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ
ప్రభుత్వము పతనం అయిపోతుంది. సార్ ఫైనల్గా మీ యొక్క చిరకాల మిత్రుడు అనుకోవచ్చు, చిరకాల ప్రత్యర్థి అనుకోవచ్చు, కడియం శ్రీహరి ఈ మధ్యకాలంలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ చేశారంటూ దేవాశాఖ మంత్రి కొండా సురేఖ ఏఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఎలా ఉంది, ఎలా చూడొచ్చు సార్ ఈ రాజకీయం? ఇప్పుడు ఆయన అహం మళ్ళీ ఒకసారి బయటపడ్డది. ఆయన 15 ఏళ్ళ క్యాబినెట్ మంత్రి అని చెప్పుకుంటాడు, అదేవిధంగా నేను టాల్ మ్యాన్ అని చెప్పుకుంటాడు, 30 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితం అంటాడు. కానీ ఎక్కడ కూడా ఆయన బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి ఎదిగినవాడే కానీ ప్రజాబలంతో ఎదిగిన పరిస్థితి ఎక్కడ లేదు. సో అభివృద్ధి చేసి వచ్చిందంటే అభివృద్ధి అస్సలకే చేయలేదు. తర్వాత ఈరోజు అధినాయకునికి దగ్గర పుండకోరు ముచ్చట్లు చెప్పడం, పదవులు పొందడం, మళ్ళీ అక్కడ గుండుసున పెట్టడం, ఎన్టీ రామారావుకి ఎన్ను పోటీ పొడిచి, చంద్రబాబు నాయుడుకి ఎన్ను పోటీ పొడిచి, కేసీఆర్కి ఎన్ను పోటీ పొడిచి, రేవంత్ రెడ్డికి ఎన్ను పొడిచి, అప్పుడు ఉన్నాడు. అందుకే కేసీఆర్కి ఇప్పుడు పెట్టాడు. మా పార్టీ అంటుండు, హైదరాబాద్కి వస్తేనేమో ఆయన బీఆర్ఎస్ పార్టీ, మా గన్పూర్కి వస్తేనేమో కాంగ్రెస్ పార్టీ. కాబట్టి 2 కళ్ళ సిద్ధాంతము, 2 నాలుగు ధోరణి. కాబట్టి ఎవరు నమ్మలేని పరిస్థితి. గణపురం నియోజకవర్గంలో సచిన శవంతో సమానం. రాజకీయ సమాధి గణపురంలో కట్టడం జరుగుద్ది. ఎందుకంటే ఆయన రాజకీయ జన్మనిచ్చిందని గణపూర్ చెప్తాడు. మేము ఆయనకి ఇచ్చిన రాజకీయ సమాధి కూడా ఇప్పుడు కట్టబోతున్నామని చెప్తున్నాం. అదే పూర్తిగా దీనికి సంబంధించినటువంటి విషయంలో కాళేశ్వరం కన్నెపల్లికి సంబంధించినటువంటి సందర్భంగా పూర్తి స్థాయిలో కాళేశ్వరం ఇక్కడ చేతగాని పరిపాలన తప్ప మరొకటి లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున తాడికొండ రాజా చేసినటువంటి వాక్యాలు. కెమెరామెన్ నాయక్తో ఉదయ్ కిరణ్, తెలంగాణ భవన్.